న్యూస్ కి స్వాగతం. ఆలగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరుగుతున్న ఆర్ఆర్ క్రికెట్ కప్ జిల్లా స్థాయి పోటీలు ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారని అభినందించారు. సోముల రమణారెడ్డి పేరు ఆలగడ్డలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తమ వంతు కృషి చేస్తున్న డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోమండ్రు వినోద్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షులు పేరూరు విజయ్ కుమార్, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు హరీష్ బాబు, రోటరీ క్లబ్ సభ్యులు ఓబులం జయప్రసాద్, భైసాని రవి, రామచంద్రారెడ్డి, న్యాయవాది శ్రీనాథ్ రెడ్డి, శబరి సత్యం, స్పోర్ట్స్ కోచ్ డిపి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆళ్ళగడ్డ అందరూ ఆళ్ళగడ్డలో పట్టణపురంలో మనకు సీనియర్ సార్ అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మన సుబ్రహ్మణ్యం సార్ అధ్యక్షత వహించి దీన్ని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని కోరుతున్నాను సార్. ఈరోజు నంద్యాల ఆలగడ్డ టీం తలబడబోతున్న ఈ టీం తలబడే సందర్భంగా మన ఆలగడ్డ రోటరీ క్లబ్ సభ్యులంతా వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మా సభ్యులంతా వచ్చినారు. ఈరోజు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పండి. వాళ్ళ బ్లెస్సింగ్స్తో మనం ఈరోజు గేమ్ ఆడతాము. అలాగే క్రికెట్ అందరూ మాజీ క్రికెట్ ప్లేయర్లు, మాజీ షటిల్ ప్లేయర్లు అందులో స్పోర్ట్స్ మీద వాళ్ళకి మక్కువ ఎక్కువ. దానికోసం ఈరోజు అందరూ మనకు గెస్ట్గా వచ్చి మీకు అందరికీ సహకారం చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం గురించి 2 నిమిషాలు విత్ రోటరీన్స్ ఎవరైనా మాట్లాడు. ఫస్ట్ వినోద్ మాట్లాడు. గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఆర్ఆర్ వారి ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. దానికి మా పెద్దలైన మా గురువర్యులు రోటరీ క్లబ్ పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా ఆదివారము అందులో స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి మక్కువ మాకు. దాంతో భాగంగా ఈరోజు ఆర్ఆర్ అనే ఒక అకాడమీ పెట్టి దానికి బాధ్యులుగా ఉంటూ ఇక్కడున్న వారందరూ కూడా ఎంతో శ్రమించి ఇక్కడి వరకు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. కాబట్టి స్పోర్ట్స్లో గెలుపుకోవడం అనేది సహజము, కానీ చిట్ట చివరి వరకు కూడా ప్రయత్నం అయితే చేయండి. అంకిత భావంతో ఏది చేసినా కూడా సాధిస్తాము. దీనికి అన్నిటికీ ఇక్కడికి ఉండే పెద్దలు కూడా చాలా సాక్షులు. కాబట్టి మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈరోజు ఆడబోయే మ్యాచ్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. స్పోర్ట్స్ నంద్యాల క్రికెట్ ప్లేయర్స్ బాగానే ఉన్నారని నాకు తెలుసు. అలాగే ఆళ్ళగడ్డలో కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంతకుముందు క్రికెట్ అంటేనే మాకు రమణారెడ్డి గుర్తొస్తాడు. ఆయన స్మారకంగానే ఆయన కూతురు, అల్లుడు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అది రమణారెడ్డి క్రికెట్ అంటే ఆయనకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ప్రతి టోర్నమెంట్కి పోయేవాడు, పిలుచుకుపోయేవాడు, అందరికి ఖర్చు పెట్టుకొని చేసేవాడు. అటువంటి ప్లేయర్కు మనము ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సుజాత గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరంతా గేమ్ బాగా ఆడాలి. అంటే కాన్సన్ట్రేషను గేమ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప గేమ్ రాదు. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఆడడం అనేది జరగదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే మీ స్టడీస్ను పాడు చేసుకోకుండా స్టడీస్ అవరే, గేమ్ ప్లే అవరే అట్లా పెట్టుకొని మీరు సక్సెస్ కావాలి. మీ చదువులో కానీ మీ స్పోర్ట్స్లో కానీ సక్సెస్ అవుతూ ఒక స్టేట్ లెవెల్లో మీరు ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని క్రికెట్ ఫార్మేట్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు? అన్ని ఫార్మేట్లో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మేట్లో కొట్టింది. ఓకే, అలాగే గౌస్ కదా, నంద్యాల కోచ్ గౌస్ గారికి అర్థం తెలుస్తున్నాను. నంద్యాలలో బాగా క్రికెట్ ఆధారం ఉంది. స్పాన్సర్స్ బాగుంటారు. ఆలగడ్డలో ఇప్పుడిప్పుడే మనం అందరూ బయటకు వస్తున్నాం క్రికెట్ గురించి. నంద్యాల ఆల్మోస్ట్ 25 ఏళ్ళ కిందట నంద్యాలలో కూడా మేము పోయి డామినేట్ చేస్తూనే అనుకుంటాం. మేము వచ్చి ఆడుతూనే నంద్యాల బాగా ఫైనాన్స్ సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్ ఉంది. ఇప్పుడిప్పుడు ఆలగడ్డ మా వాళ్ళ సహకారంతో చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా చెప్తాను. ఆలగడ్డ ఆరా క్రికెట్ తరఫున
మన కో సుబ్బరాయుడు, అలాగే రామకృష్ణ, మిగతా కోచ్ కొంతమంది రాలేదు ఎందుకో, అందరి సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. వాళ్ళ సహకారాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ సుబ్బారాయుడు గారు డెడికేట్ చేశారు ఈ కోచింగ్ కానీ ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం కానీ. ఇలా ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. అలాగే మన బ్యాక్గా ఉండి ఏది నడిపిస్తున్న శ్రీనివాసరెడ్డి సుయాల గారికి, అలాగే మన సీనియర్స్ అయిన బిఎం భాష వెంకటేశ్వర గారికి, మా మిత్రులైన వినోద్, భువన్ శేఖరు, అలాగే వంశీ మరియు మన అడ్వకేట్ హరి గారి సహకారంతో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే వారి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మనకు టైం అయింది కాబట్టి తొందరగా మీరు బ్రేక్ఫాస్ట్. అన్ని క్రికెట్ ఫార్మేట్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు? అన్ని ఫార్మేట్లో చెప్పింది ఎవరు? విరాట్ కోహ్లీ అన్ని ఫార్మేట్లో కొట్టింది. ఓకే, అలాగే గౌస్ కదా, నంద్యాల కోచ్ గౌస్ గారికి అర్థం తెలుస్తున్నాను. నంద్యాలలో బాగా క్రికెట్ ఆధారం ఉంది, స్పాన్సర్స్ బాగుంటారు. ఆలగడ్డలో ఇప్పుడిప్పుడే మనం అందరూ బయటకు వస్తున్నాం క్రికెట్ గురించి. నంద్యాల ఆల్మోస్ట్ 25 ఏళ్ళ కిందట నంద్యాలలో కూడా మేము పోయి డామినేట్ చేస్తూనే అనుకుంటాం, మేము వచ్చి ఆపుతానే. నంద్యాల బాగా ఫైనాన్స్ సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆలగడ్డ మా వాళ్ళ సహకారంతో చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టాస్ వన్ బై ఆలగడ్డ టీం. ఓకే, ఫోటో ఓకేనా?